చెందూర్ మైనార్టీ స్కూల్లో షేక్ మూసా 15 సంవత్సరాల పిల్లాడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య గల కారణాలు ఏంటి, అసలు పోలీసులు ఏం దర్యాప్తు చేశారనే అంశానికి సంబంధించి వారిని ఎస్ఐ ఉన్నారు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మొత్తంగా షేక్ మూసా 10వ తరగతి చదువుతున్న నేపథ్యంలో ఆ స్కూల్లో అందరూ పిల్లలు ఉన్న క్రమంలో ఆత్మహత్య చేసుకున్నాడా లేకపోతే ఏంది అనే కోణంలో కూడా పూర్తిగా దర్యాప్తు అయితే చేస్తున్నారు వారిని పోలీసులు. చెందూరు మైనార్టీ పాఠశాలలో చదువుకున్న ఆ విద్యార్థికి అసలు ఏం జరిగింది, జరిగిన కారణాలు ఏంటి, ఆ ఘటనలో అసలు ఎలాంటి ఉద్దేశం మీద ఆత్మహత్య చేసుకున్నాడనే అంశానికి సంబంధించి పోలీసులు ఏం నిర్ధారణకు వచ్చిండ్రు, కుటుంబ సభ్యులు ఏమంటున్నారనే కోణంలో కూడా వారిని ఎస్ఐ మనతో ఉన్నారు. వారిని అడిగైతే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారికి సంబంధించి ఎంక్వైరీ ఎక్కడి వరకు వచ్చింది, ఆ ఎంక్వైరీలో ఏం తెలిసింది, ప్రాథమిక సమాచారం వరకు ఎలాంటి ప్రాథమిక సమాచారం ఉందనే కోణంలో కూడా పూర్తి స్థాయిలో తెలుసుకునే ప్రయత్నాలు అయితే చేద్దాం. మొత్తానికి ఏదైతే వర్ణిలో షేక్ మూసా అనే 10వ తరగతి పిల్లాడు ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలు ఏంటి, ప్రధానంగా చదువు ఒత్తిడా లేకపోతే ఇంకేమైనా ఈ కుటుంబ సమస్యల కారణాలు ఉన్నాయా, అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో కూడా పూర్తిగా తెలుసుకుందాం. దీనికి అందరికీ సంబంధించి అసలు చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య గల కారణాలు ఎలా ఉంటాయి, అసలు ప్రధానంగా విద్యార్థులు అంటే అందరు కూడా కలిసిమెలిసి ఉంటారు, ఒక్కో రూమ్లో 4-5 కూడా ఉండే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ సమయంలో ఎలాంటి ఘటనలు జరుగుతాయి అనే కోణంలో కూడా పోలీసులు ఎలాంటి నిర్ధారణకు వచ్చారు, ప్రాథమిక సమాచారం వారి దగ్గర ఏముంది అనే కోణంలో కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నాలు అయితే చేద్దాం. మొత్తంగా ప్రాథమిక సమాచారం ఏముంది, షేక్ మూసా 10వ తరగతి విద్యార్థి చనిపోవడానికి ప్రధాన కారణాలు ఏమైనా ఉన్నాయా, అసలు ఆ కారణాలు చనిపోయేంత పెద్ద కారణాలు ఏమైనా ఉన్నాయా, అసలు దానికి సంబంధించి ఆ రూమ్లో ఎంతమంది పిల్లలు ఉంటారు, మొత్తంగా అతను ఆత్మహత్య చేసుకున్న క్రమంలో దీనికి అందరికి సంబంధించి ఎలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి, ఆ కుటుంబ సభ్యులు వారి బంధువులు ఏమంటున్నారు, పోలీసులకు ఎలా ఫిర్యాదు అందింది, ఆ ఫిర్యాదు నేపథ్యంలో ఏమేమి జరిగినాయి అనే కోణంలో కూడా తెలుసుకుందాం. మొత్తానికైతే నిజామాబాద్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో దీనికి అందరికి సంబంధించి పోస్ట్ మార్టం అయితే నిర్వహిస్తున్నారు. చెందూరు మైనార్టీ పాఠశాల నుంచి తీసుకొచ్చిన పిల్లాన్ని ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో అయితే దీనికి అందరికి సంబంధించి పోస్ట్ మార్టం అయితే నిర్వహించేందుకు సిద్ధం చేశారు. మనతో మాట్లాడేందుకు ఎస్ఐ ఉన్నారు. వారిని అడుగుతారు. సార్, ప్రధానంగా అసలు ఏం జరిగింది సార్ దానికి అందరికి సంబంధించి, అంటే ఆ మూసాకు గల అంటే ఆత్మహత్య చేసుకున్నాడు ఆ రూమ్లో ఎంతమంది ఉంటారు సార్, ప్రాథమిక సమాచారం ఏంటి? అందులో పిల్లవాడు పడుకున్నాడు, ఆఫీసర్ని పెట్టి నేను చెప్తాను ఏం జరిగింది సార్ అక్కడ. సార్ ఉన్నారు మీరు చెప్పండి సార్, ఏం జరిగింది? మీరు వర్ణి ఎస్ఐ ఉన్నారు కదా, దానికి అందరికి సంబంధించి ఏం కాదు సార్, కారణాలు ఏంటి, ఏం జరిగింది? సార్ ఉన్నారు, సుపీరియర్ ఆఫీసర్ ఉన్నారు ఉండండి. మీకు మీ ప్రాథమిక సమాచారం కదా, ఏం జరిగింది? మాకు సమాచారం వస్తే మేము వెళ్ళాము, వెళ్ళే లోపల వాళ్ళ బాడీని తీశారు పిల్లలు. తీసిన తర్వాత ఆఫీసర్స్ అందరూ వచ్చిండ్రు, అక్కడి నుంచి ఇక్కడ షిఫ్ట్ చేసి. అంటే ప్రధానంగా ఒక పిల్లాడు ఆత్మహత్య చేసుకున్నప్పుడు మీకు ప్రధానంగా ప్రాథమిక సమాచారం అందండి, ఆ రూమ్లో ఎంతమంది పిల్లలు ఉన్నారు, అసలు ఏం గొడవ జరిగిందనే కోణంలో కూడా మీకు ప్రాథమికంగా సమాచారం అయితే ఉంటుంది. ఆ ప్రాథమిక సమాచారం ఎలా అందింది? మాకు ప్రిన్సిపాల్ ద్వారా అందింది. ప్రిన్సిపాల్ గారు చెప్తే మేము వెళ్ళాము, ఆఫీసర్స్ అందరం వెళ్ళాము, చూసాము. అప్పుడు లోపల వాళ్ళ బాడీ దించేశారు, 3 పిల్లలు. దించిన తర్వాత మేము పడుకోబెట్టారు అని చూసిన తర్వాత మేము ఇక్కడ అంబులెన్స్లో ఇక్కడ షిఫ్ట్ చేసి. గదిలో ఎంతమంది పిల్లలు ఉంటారు, అసలు ఏం జరిగింది? అందులో ఎంతమంది ఉంటారు అనేది మనకు కూడా అంత పెద్ద ఐడియా లేదు. 3 పిల్లలు దించారు, ఆ 3 పిల్లలతో దించామని చెప్తే మనం బాడీని ఇక్కడ షిఫ్ట్ చేసాం. బాలుడు మృతి చెందాడా లేకపోతే అప్పుడు చనిపోయాడు? స్కూల్ గదిలో బాలుడు చనిపోయిన తర్వాత 3 పిల్లలు కలిసి కిందికి బాడీని దించారనే స్థానికంగా ఉన్న ఎస్ఐ అయితే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ షేక్ మూసా చనిపోవడం బాధాకరం. ఆ కుటుంబ సభ్యులు అయితే కన్నూరు మిన్నూరుగా విలిపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఆ విద్యార్థికి అసలు ఏం జరిగింది, దానికి అందరికి గల కారణాలు తల్లిదండ్రులకు లేదా పూర్తిగా పోలీసుల ప్రాథమిక దర్యాప్తులు అయితే ఇప్పటివరకు ఏం తెలియలేదు. పూర్తి దర్యాప్తు చేస్తే కానీ తెలిసే అవకాశాలు ఉన్నాయని చెప్పి స్థానిక ఎస్ఐ చెప్తున్న పరిస్థితి. 10వ తరగతి చదువుకుంటున్న షేక్ మూసా ఆత్మహత్య చేసుకోవడానికి కారణం కుటుంబ సభ్యులైతే ఇప్పటికీ చెప్పడం లేదు. షేక్ మూసా ఆత్మహత్య కలకలం రేపింది. మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాల చెందూరులో చదువుకున్న షేక్ మూసా అర్ధరాత్రి సమయంలో ఆత్మహత్య చేసుకున్నాడు. దానికి అంతటికి కూడా రూమ్లో ఉన్న వ్యక్తులైతే వారిని ఆత్మహత్య చేసుకున్న తర్వాత ఆ బాడీని కిందికి దించామని చెప్పి స్కూల్ పిల్లలు అయితే చెప్తున్న పరిస్థితి. మొత్తానికి ఆ ఆత్మహత్య గల కారణాలు అయితే ఇప్పటికైతే తెలిసి రాలేదు. కానీ ప్రధానంగా విద్యార్థులు చదువుతున్న క్రమంలో వారికి ఉన్న కొన్ని సమస్యలు, ఆ సమస్యల వల్ల ఆత్మహత్య చేసుకున్నారా లేకపోతే
కుటుంబం నుండి ఏమన్నా ఆర్థిక లావాదేవీల సందర్భంగా సమస్యలు ఉన్నాయా, దీనికి అంతకు సంబంధించి పూర్తిగా తెలియరాలేదు. కానీ 10వ తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం అయితే కలకలం రేపుతుంది. దీనికి అంతటికి సంబంధించి ఒక మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు అనే కోణంలో కూడా పోలీసులు పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ షేక్ మూసా ఆత్మహత్య కంటే ముందు ఏం జరిగింది అనే కోణంలో కూడా విద్యార్థులను అడిగి తెలుసుకునే ప్రయత్నంలో పోలీసులు ప్రాథమిక సమాచారంగా దర్యాప్తు చేస్తున్నారు. దానికి అంతటికి సంబంధించి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకైతే మొదటగా కేసు నమోదు చేశారు పోలీసు. దీనికంతా షేక్ మూసా 10వ తరగతి చదువుతున్న విద్యార్థి మైనార్టీ రెసిడెన్షియల్లో చదవడం, దీనికి అందరికి సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే ఒక మైనర్ బాలుడు ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణాలు ఏంటి, అసలు 10వ తరగతి చదువుతున్న విద్యార్థి ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారు, చదువు ఒత్తిడి ఉందా లేకపోతే ఇంకేమైనా కోణంలో కూడా ఉందా అని కూడా పూర్తిగా పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు. మొత్తానికి నిజామాబాద్ జిల్లా చెందూరు మండల కేంద్రంలో ఉన్న మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న బాలుడు ఆత్మహత్య అయితే కలకలం రేపుతుందని చెప్పొచ్చు. దానికి అంతటికి సంబంధించి నిజామాబాద్ జిల్లా పోలీసులు లోతుగా దర్యాప్తు అయితే చేస్తున్నారు. కుటుంబ సభ్యులైతే ప్రధానంగా ఆరోపణ మా కొడుకు అలాంటి ఆత్మహత్య చేసుకునేంత పిరికివాడు కాదని చెప్పి వారు అంటున్న పరిస్థితులు అయితే నెలకొన్నాయి. మొత్తానికి పోలీసులు పూర్తిగా దర్యాప్తు చేస్తే కానీ ఆ బాలుడు ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు అనే కోణంలో కూడా తెలిసే అవకాశాలు ఉన్నట్లు పోలీసులు చెప్తున్న పరిస్థితులు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.